అయినాక పార్టీ వదిలిపెట్టిపోయినాక అన్ని వదిలిపెట్టిపోవాలి. అది పదవి అయిపోయినాక ఆయన పాత కుర్చీలు తెచ్చుకొని ఇంట్లో వేసుకున్నాడు. ఆయన కూడా ఇటువంటి పెద్ద పెద్ద మాట్లాడతారండి. ఆయన ప్లీజ్ దయచేసి మీరైనా చెప్పండి, పత్రికలో మీరైనా చెప్పండి ప్లీజ్. రెండవది, ఆయన ఇప్పుడు కూడా ఫస్ట్ ఆయన టార్గెట్ ఏముంటుందంటే పోయి ఇంకా మంచిగా కూర్చుంటాడు. మా ఎమ్మెల్యే గారికి మనోహర్ గారు దయచేసి చెప్తున్నాండి, ఆయన ఫస్ట్ టార్గెటే అది. కేఎల్ఆర్ గారు అయిపోయినరు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయిపోయినరు, మా పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా అయిపోయినరు. ఇక లాస్ట్కి మీరే మిగిలిండ్రు. చూడండి దయచేసి ఆయన ఒక్కరి గురించి ఎవరి గురించి మాట్లాడను. ఆయన ఎప్పటికీ పెట్టుకుని చెప్తాడు వెంబడి. ఆయన వాళ్ళు టార్గెట్ వీళ్ళు టార్గెట్. ఇప్పుడు ఎమ్మెల్యేని ఎదుర్కోవాలంటే ఏదైనా పార్టీ సరిపోతుంది. బీజేపీలో ఉన్నాడు పోయిండు, మంచిగా బీజేపీలో ఎదుర్కోవచ్చు కదా, అవే మాట ఏదన్నా అడవచ్చు. ఇప్పుడు కొత్తగా మనోహర్ రెడ్డి గారి దగ్గర ఎందుకు వెళ్ళాడు? ఒకటి. రెండవది, మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినాక పార్టీ మారాడు. ఎమ్మెల్యే కొరకు పార్టీ మారలేడు. ఎమ్మెల్యే కావాలని పార్టీ మారలేడు. ఎమ్మెల్యే అయినాక తాండూరు డెవలప్ చేయాలని పార్టీ మారాడు. తాండూరు డెవలప్ చేయాలని. వీళ్ళేమో ఎమ్మెల్యే కొరకే పార్టీ మారింది. ఇంకోటి, దారసింగ్ గారు గెలిపించాలనుకుంటే చాలా మంది తాండూరులో 50 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు గెలిపించచ్చు కదా. ఈ 3,000 మనిషిని గెలిపించుకొని గెలిపించినా అంటే ఏం లేదు గెలుపు. 50 ఏళ్ళ నుంచి బాబంపురం ముఖ్య వాదనలు చేసిన పెద్ద మనుషులు ఉన్నారు మా దగ్గర తాండూరులో. వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళని మాట్లాడరు. వాళ్ళు కింద పడితే కూడా వాళ్ళ దగ్గరికి పోయి పలకరించే నాదులు లేడు కానీ గెలిపిస్తాం రెడీగా గెలిపిస్తారు. 2,50,000 మంది ఉన్నారు తాండూరులో. దగ్గర ఎంత మండలానికి 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నారు, 37 మంది కౌన్సిలర్ ఉన్నారు. వీళ్ళు అంతలు పెట్టి ఎవరంటే వారు నేనే గెలిపించిన ఎమ్మెల్యే అంటారు. నేనే గెలిపినట్టు అంటే ఎమ్మెల్యే అంటే ఒకరు గెలిపిస్తే ఎమ్మెల్యే కదా, అంటే కన్నా జరుగుతుందా? ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్, ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క జెడ్పీటీసీ వాళ్ళందరినీ ప్రజలు అనుకుంటారు. వీళ్ళంతా కలిసి ఒక ఎమ్మెల్యే అనుకుంటారు. అది మర్చిపోతున్నారు. నేను ఎమ్మెల్యే నేను గెలిపించినాడు ఎవడు అట్లా గిట్లా నీవు గెలిపించేవారు. ఇవన్నీ మళ్ళీ చిన్న పూరబట్టి మాట్లాడకుండా ఎవరినైనా ఒక నాయకుని ఎంచుకోండి, మంచిగా సేవ చేసేవాళ్ళు ఎంచుకోండి. అరే ఈయన సేవ చేస్తాడు, ఈయన మీద తిరుగుతారు. ఈయన ఏమనకపోతే మళ్ళీ ఇంకోరు ఎంబడిపోతారు. ఇది ఒక్కటి. ఇంకొక విషయం ఏంటంటే, మన మురళీగౌడ్ గారికి నాది వేరే ఎవరికి ఏమనలేదు. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసి మాట్లాడతాడు. అది ఒక ఫేస్బుక్ పట్టుకొని చెవులకు పెట్టుకొని ముగ్గు పెట్టుకొని అవన్నీ తమాషాలు నడవయి. నువ్వు మాట్లాడదు ఒక పార్టీ అనుకో. అరే నువ్వు పుట్టినా నువ్వు చెప్తావు కదా, నువ్వు నాది బీజేపీ పార్టీ, నాది ఆర్ఎస్ అని చెప్తావు కదా, నువ్వు దాంట్లో పోయినావు కదా, మన దానికి ఎందుకు వచ్చినావు? దాని టికెట్ తెచ్చుకుంటా అని పిల్లలందరినీ పరిశాన్ చేసినావు. పిల్లల్ని బీజేపీ టికెట్ నాకే వస్తుంది, నాకే టికెట్ కూడా అడగలేవు. వీళ్ళకి ఇంకా తాండ్ర ప్రజలకి తెలియదు, టికెట్ కూడా కావాలని అడగలేడు. ఊకే ఢిల్లీకి పోయినా ముంబైకి పోయినా ఇక్కడ గోల్ తిరిగి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తే ఆయనకు చాలా గణితమైనవి ఉంటాయి. ఆయన దయచేసి ఇటువంటి పరిణామాలు వదిలిపెట్టేసి మంచిగా సీరియస్గా ఇప్పటికైనా లాస్ట్ వ్యక్తి నాకు మళ్ళీ ఎవరు నమ్మరిగా, ఈయన కూడా నమ్మలేడని నాకు తెలుసు. కాకపోతే ఈ లాస్ట్ ఛాన్స్ మంచిగా ఉండమని చెప్పు. థ్యాంక్ యూ.